నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ జశ్వంత్ గారు. థ్యాంక్ యూ అండి. జశ్వంత్ గారు, న్యూ ఇయర్లోకి వచ్చేసాం. ఓకే, ఫస్ట్ కొత్త సంవత్సరంలోకి రాగానే మనకి ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే 12 years తర్వాత యమునా పుష్కరాలు వస్తున్నాయి. అందరి కాన్సన్ట్రేషన్ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మనం మొట్టమొదటిగా ఒక డివోషనల్ టూర్ వేయాలని అనుకుంటున్నారు చాలా మంది. సో దానికి సంబంధించి పుష్కరాలు, యమునా పుష్కరాలు జరగబోతున్నాయి కాబట్టి మీ దగ్గర ఉన్న ప్రోగ్రామ్ ఏంటండి? ఈ యమునా పుష్కరాలు మీరు అన్నట్టుగా పుష్కరం అనగానే మనకు ప్రతి 12 yearsకి ఒకసారి వస్తుంది అనమాట. సో 2026లో ఈ ఇయర్లో వస్తున్నటువంటి పుష్కరం ఏదైతే ఉందో యమునా నది పుష్కరాలు అనమాట. సో ఈ పుష్కరాలకు సంబంధించి మన దగ్గర 3 days ప్రోగ్రామ్ ఒకటి ఉంది, అలాగే 5 days ప్రోగ్రామ్ ఒకటి ఉందండి. ఓకే, అంటే 3 రోజుల్లో వెళ్ళి రావచ్చు, 5 daysలో కూడా వెళ్ళి రావచ్చు. అవునండి. సో ఐటినరీ ఏంటి? ఈ 3 daysకి సంబంధించిన ప్రోగ్రామ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, మనం ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తున్నాం. సో ఢిల్లీలో పికప్ చేసుకొని ఢిల్లీకి దగ్గరలోనే మనకి యమునా నది ప్రవాహం ఉందన్నమాట. సో అక్కడ కూడా మనకు పుష్కర్ ఘాట్స్ ఉన్నాయి. ఎలాగంటే ఇప్పుడు మనకు ఢిల్లీ నుంచి జస్ట్ మనకి 120 kilometer డిస్టెన్స్లోనే మథురా, బృందావన్ ఉన్నాయన్నమాట. సో అక్కడ టెంపుల్స్తో పాటు మనకు యమునా నది ప్రవాహం ఉంది. అక్కడ ఘాట్స్ కూడా ఆల్రెడీ నిర్మించేశారు స్నానానికి వీలుగా. సో అక్కడ మనం స్నానం అనేది చేస్తాం అన్నమాట, పుష్కర స్నానము. సో ఈ 2 nights 3 days ప్రోగ్రాంలో మనకి ప్లేసెస్ చూసుకుంటే ఢిల్లీ, ఆగ్రా, మథుర, బృందావన్ ఈ ప్లేసెస్ అన్ని కవర్ అవుతాయండి. ఓకే, సో అంటే చాలా చిన్న షార్ట్ ట్రిప్ లోనే చాలా ప్లేసెస్ మీరు కవర్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, అదే 5 days అయితే 5 days ప్రోగ్రామ్ అయితే అది మనం టువర్డ్స్ యమునోత్రి సైడ్ తీసుకెళ్తున్నాం అనమాట. అంటే యమునా అనేది ఎక్కడైతే మనకు పుడుతుంది అంటారు హిమాలయాస్లో, అక్కడ నుంచి నేరుగా భూమి మీదకి ఫస్ట్ వస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది యమునోత్రి అనమాట. సో అక్కడ నుంచి ఈ నది ప్రవాహం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మనకి 4 nights 5 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, ఎట్లా అంటే మన ఐటినరీ ఎట్లా ఉంటుంది? ఈ 4 nights 5 days ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది కూడా సేమ్ ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది. ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళి హరిద్వార్లో ఒక నైట్ స్టే ఉండి ఆ రోజు వెళ్ళే టైంని బట్టి సాయంకాలం మనకు టైం దొరికింది అనుకోండి, హరిద్వార్లో ఉన్నటువంటి గంగా హారతి కవర్ చేసుకొని ఆ రోజు నైట్ హరిద్వార్లో ఉంటాం. సెకండ్ డే హరిద్వార్ నుంచి నేరుగా మనం యమునోత్రికి బేస్ క్యాంప్ ఉంటుంది అనమాట. అక్కడికి రీచ్ అయ్యి మనం హాల్ట్ అయినా అవుతాం అనమాట. రాణా చెట్టి కానీ శ్యానా చెట్టి కానీ మనం బేస్ క్యాంప్లో హాల్ట్ అవుతాము. ఈ యమునోత్రి ఏదైతే ఉందో పాయింట్ మనం అక్కడ దాకా బై వెహికల్లో వెళ్ళలేమన్నమాట. 6 kilometers బిఫోరే డోలీ కానీ గుర్రంలో కానీ లేదంటే నడిచి కానీ వెళ్ళడానికి కన్వీనియన్స్ ఉందన్నమాట. జానకి చెట్టి అనే పార్కింగ్ పాయింట్ ఉంటుంది. సో అక్కడ దాకా మన బస్సెస్ కానీ వెహికల్స్ అన్ని కూడా అక్కడ వెళ్ళి పార్క్ అవుతాయి. సో అక్కడ నుంచి 6 kilometers నడిచైనా వెళ్ళాలి, లేదా డోలీ కానీ గుర్రం కానీ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఈ 6 kilometers వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకొని రిటర్న్ బ్యాక్ అనేది వస్తారనమాట. దాని తర్వాత 4th day అక్కడ నుంచి బ్యాక్ మళ్ళీ హరిద్వార్కి వచ్చేసేసి 5th day హరిద్వార్ నుంచి ఢిల్లీకి వచ్చి ఫ్లైట్ రిటర్న్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎవరైనా కస్టమైజ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, అంటే అంతవరకు వెళుతున్నాం కాబట్టి ఒక 1 day ఢిల్లీ, ఒక 1 day ఆగ్రా అండ్ యమునాకి సంబంధించిన పుష్కరాలు ఇవన్నీ పార్టిసిపేట్ చేయడానికి కూడా మీ దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎవరైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 6 members కానీ 4 members కానీ ఇండివిజువల్గా మేము ట్రావెల్ చేయాలి, మా దగ్గర ఇంకొద్దిగా టైం ఎక్కువగా ఉంది, ఒక 7 days ప్రోగ్రామ్ అయినా పర్లేదు అనుకుంటే మీరు అడిగినట్టుగా ఆగ్రా, మథురాతో పాటు ఈ యమునోత్రి కూడా కవర్ చేసుకోవచ్చు. ఓకే, సో మన కస్టమర్స్ వాళ్ళ ఇష్టం, ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఎలా కావాలంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఆ కస్టమర్స్ కి సంబంధించిన దాని ప్రకారం కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. ఎగ్జాక్ట్లీ, కస్టమైజ్ చేసి ఇస్తాం. ఇప్పుడు మరి ప్యాకేజ్ ఎట్లా ఉంటుంది? ఈ ప్యాకేజ్ కాస్ట్కి సంబంధించి మీరు అన్నట్టుగా 3 days ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 26,000కి వస్తుంది అనమాట. అంతే, విత్ ఫ్లైట్స్తో. విత్ ఫ్లైట్స్ మళ్ళీ? ఎగ్జాక్ట్లీ అండి. ఓహో, ఏంటండి అంత తక్కువ? మనం ఏంటంటే ముందుగానే అడ్వాన్స్గానే ఫ్లైట్ టికెట్స్ అనేది బ్లాక్ చేసి ఉంటాము. ప్లస్ అలాగే ప్రతి ఇయర్లో మనము స్టార్టింగ్లో ట్రావెల్ ఎక్స్పో అనేసి కండక్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ ట్రావెల్ ఎక్స్పో ఏంటంటే ఆ ఇయర్ మొత్తంలో కస్టమర్స్ ఏదైనా ప్లానింగ్ చేసుకోవాలి టూర్ అనుకుంటే ఆ 1 month పీరియడ్లో వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. ఎక్కడెక్కడ ప్యాకేజెస్ ఉంటాయి ఏంటి, అలాగే వాటి మీద అన్ని గ్రూప్ టూర్స్ మీద డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట. సో మంచి ఆఫర్ ఇస్తున్నాం అనమాట. సో ఇందులో ఏంటంటే ట్రావెల్ ఎక్స్పోకి సంబంధించి డొమెస్టిక్ టూర్స్ వాళ్ళు బుక్ చేసుకుంటే 10% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ ఏదైనా బుక్ చేసుకుంటే 5% డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎవరైనా పుష్కరాలకు వెళ్ళాలనుకుంటున్నారు, సో వెళ్ళాలనే ఆలోచన ఉంది అనుకుంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా
2 nights 3 days ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది 26,000 రూపీస్ అనమాట. సో ఇప్పుడు బుక్ చేసుకుంటే ఈ ట్రావెల్ ఎక్స్పోలో 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఈ 26,000 పైన 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, అదే 5 days కి అయితే ఎంత ఉంది మన ప్యాకేజ్? ఈ 4 nights 5 days ప్రోగ్రామ్ అయితే మనకి ప్యాకేజ్ కాస్ట్ అనేది 40,000 ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్రావెల్ ఎక్స్పోలో బుక్ చేసుకుంటే 10% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో మేలో కదండి యమున Exactly పుష్కరాలు, వీళ్ళు ఎప్పుడు లాక్ చేసుకుంటే మంచిది అంటారు, బెటర్ అంటారు? ఇప్పుడు మనం ఏదైతే ట్రావెల్ ఎక్స్పో స్కీమ్ మనం పెట్టామో ఇప్పుడు వాళ్ళు బుక్ చేసుకునే దానికి కేవలం 10,000 పే చేస్తే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అనమాట వాళ్ళకి, ట్రావెల్ ఎక్స్పో అనేది. సో వాళ్ళ డేట్ అనేది వాళ్ళ ట్రావెలింగ్కి వాళ్ళు 2 months బిఫోర్ చూస్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, సో ఏ డేట్కి వాళ్ళు పుష్కరాలకు వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అవన్నీ ఇంట్లో ఆలోచించుకొని వాళ్ళ తర్వాత చెప్పిన డేట్ అనేది సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు 12 years తర్వాత వస్తున్న యమున పుష్కరాలు క్రౌడ్ ఎట్లా ఉంటుందో తెలుసు. ఓకే, బట్ అంతవరకు వెళ్ళామంటే ఆ రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ 100% సాటిస్ఫైడ్గా కంప్లీట్ చేసుకుని రావాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో మరి దానికి సంబంధించిన ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి. మరి నా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు యమున పుష్కరాలకి సంబంధించి ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటి? ఈ యమునా పుష్కరాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 6 months బిఫోరే ప్లానింగ్ అనేది చేసేస్తున్నాం అనమాట. ఓకే, అంటే మనం వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్స్ టికెట్స్, అక్కడికి రీచ్ అయిన తర్వాత మనకు కావాల్సినటువంటి బస్ ఫెసిలిటీ, అకామిడేషను, ఫుడ్ ఇవన్నీ కూడా ముందుగానే మనం ప్లాన్ చేసి పెడుతున్నాము. కేవలం వాళ్ళు చేయాల్సిందల్లా ఒక్కటే పని, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేసి యమునా పుష్కరాలకి వెళ్ళాలి అన్న మాట ఒక్క మాట చెబితే వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్లో షేర్ చేస్తారు. వాళ్ళ బుకింగ్ ప్రొసీజర్ అనేది కూడా ఎలా ఏంటి అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే, సాధారణంగా ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు కాబట్టి మన కస్టమర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఈ పుష్కరాలు అనగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ముందుగానే చేసుకున్నారు అనుకోండి, వాటికి తగ్గ ప్రయాణానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే, అంటే వాళ్ళు ఒకసారి బుక్ చేసుకున్నట్లయితే మన వాళ్ళు టచ్ లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి. సో వాళ్ళకి వచ్చిన ప్రతి డౌట్ కి ఒక క్లారిటీ ఇస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, జశ్వంత్ గారు, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు 25 years నుంచి ఇదే బిజినెస్లో ఉన్నారు. వేలాదిగా కస్టమర్స్ని వాళ్ళు అనుకునే ప్లేసెస్కి మీరు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా పట్టుకుని వెళ్ళి చాలా సేఫెస్ట్గా వాళ్ళ డెస్టినేషన్కి చేర్చారు మీరు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అంత ఎక్స్పీరియన్స్ ఉండింది. అంతేకాదు ఎవ్రీ టైం ఒక మంచి బంపర్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు మీరు. ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి న్యూ ఇయర్కి వచ్చాము, ఈ ఇయర్ అంతా చాలా మంది December 31st రకరకాల ఈవెంట్స్ ఉంటాయి, సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. మేబీ కొంతమంది డివోషనల్ ట్రిప్స్ ఉంటాయి, సైట్ సీయింగ్స్ ఉంటాయి, మరి కొంతమంది బ్యాచిలర్స్ ట్రావెల్ చేద్దాం అనుకుంటారు. మరి వీళ్ళందరి కోసం ఈ న్యూ ఇయర్లో ఏదైనా ఒక బంపర్ ఆఫర్ ప్యాకేజ్ లాంటిది మీరు ఏమైనా ప్రకటించారా? తప్పకుండా అండి. మనం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నట్టుగా ఈ ఇయర్ కూడా ఏంటంటే ట్రావెల్ ఎక్స్పో అనేది చేస్తున్నాం అనమాట. January 2nd నుంచి January 31st వరకు ఈ ట్రావెల్ ఎక్స్పో అనేది ఉంటుంది. ట్రావెల్ ఎక్స్పో. ఓకే, ట్రావెల్ ఎక్స్పో 2026 January 2nd నుంచి January 31st వరకు ఉంటుంది అనమాట ఈ ఎక్స్పో స్కీమ్ అనేది. ఓకే, సో ఈ పీరియడ్ లో ఎవరు బుక్ చేసుకున్నా డొమెస్టిక్ ప్యాకేజ్ మీద వాళ్ళకి 10% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ట్రావెల్ ఎక్స్పోలో వాళ్ళ మెంబర్ కావడానికి కేవలం 10,000 రూపీస్ పే చేసి రిజిస్టర్ చేసుకుంటే చాలా అనమాట. ఇంటర్నేషనల్ అయితే 5% ఉందా? ఎగ్జాక్ట్లీ అండి. డొమెస్టిక్ టూర్ కి అయితే 10% డిస్కౌంట్ వస్తుంది, ఇంటర్నేషనల్ అయితే 5% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ టూర్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేయాలంటారు? ఇప్పుడు వెళ్ళాలనుకున్న కస్టమర్ కేవలం 10,000 పే చేసి రిజిస్టర్ చేసుకుంటే కమింగ్ ఇప్పుడు ఇయర్ ఏదైతే ఉందో మనకి 2026 January 1st నుంచి December 31st లోపు వాళ్ళు ఏ గ్రూప్ టూర్కి వెళ్ళాలనుకున్నా సరే ఒక 2 months బిఫోర్ కాల్ చేసి వాళ్ళ ప్యాకేజ్ ఏదైతే వెళ్ళాలనుకుంటున్నారో అది ఓకే చేస్తే సరిపోతుంది అనమాట. అంతే, జస్ట్ కాల్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ అండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది మీకు చెప్తే సరిపోతుంది, మిగతాదంతా మీరే చూసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ గ్రూప్ డేట్స్ అన్ని కూడా మనం ప్లాన్ చేస్తున్నాము, ఎవ్రీ మంత్ ఎక్కడెక్కడికి ప్యాకేజ్ ఉంటాయి ఏంటి అనేసి. సో వాటి అన్ని డీటెయిల్స్ కూడా జస్ట్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్లో షేర్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.